అందరూ నమస్కారం. కలుగుమలై అని చెప్పేసి తమిళనాడులో ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆలయం కొండ మీద ఉంటుంది. అనిత సురేష్ రీసెంట్గా పెళ్ళైంది, తమిళం వాళ్ళే. సరే, ఆ వయసు 24 సంవత్సరాలు. ఇక టెంపుల్కి వెళ్ళారు. ఆ పైన మెయిన్ గుడిలో దర్శనం అయిపోయింది. ఇంక చిన్న చిన్న ఆలయాలు ఉంటే ఆ దర్శనం కొండ మీదే కూర్చున్నారు ఒక చోట. ఇంతలో ఆడ కోతులు కనపడితే, నీ చేతులు ఏదైనా ఫుడ్ ఉంటే వాడికి పెట్టి వెళ్ళిపో. ఆడ కూర్చొని తినిపిస్తా ఉంటే ఆటోమేటిక్గా అన్ని మీదకి వచ్చేస్తాయి కదా, దట్టు కోతులు కదా. మనలో కూడా ఎవడైనా తేడా చేసారే కోతి నా కొడక అంట, అరే కోతి పనులు చేద్దురా అంటారు. అంటే కోతి ఏంటి, ఆ చపలత్వం ఏదో అంటారు కదా, అది ఏది పెడితే చేస్తుంది, అసలు దానికి తెలియదు ఏం చేస్తుందో. అలా కోతులు ఫుడ్ పెడుతుంది. ఈలోపు మిగతా కోతులు వచ్చేసి ఏమో పెడుతుందో మన కూడా పెట్టిద్దని అని చెప్పేసి వచ్చేసారు. బయట కూడా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, అడుక్కునే వాళ్ళు ఉన్నారనుకో, మీరు ఎవరికైనా వేస్తారు అనుకో, మొత్తం వచ్చేస్తారు మాకు 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 అని. అలా కోతులు గుంపు అంతసరికి పాపం భయపడిపోయి వాడు తప్పించుకునే క్రమంలో, అది కొండ మీద ఉన్న గుడి, కొండ చుట్టూతో కూడా ఫెన్సింగ్ మెట్లు అట్లేమి ఉండవు కదా కొన్ని చోట్ల. ఆ ఇదిలో హడావుళ్ళ కంగారుల పాపం కొండంచుకు వెళ్ళిపోయింది, కింద పడిపోయింది, చనిపోయింది. కొత్తగా పెళ్ళైంది, గుడికి వచ్చింది, వాడి ఫుడ్ అక్కడ పెట్టి పక్కన వెళ్ళిపోతే అయిపోయేది, చేతిలో పెట్టి తినిపిద్దామని చూసింది. 2-3 తింటే దాన్ని మీదకి వచ్చేసి భయపడిపోయి పారిపోయే మూమెంట్లో కింద పడి చనిపోయింది. రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది, దేనికి తినిపించాలి, దేనికి అక్కడ పెట్టాలి తెలుసుకోండి ప్లీజ్. ఆమె ఆత్మకు శాంతి చిగురాన్ని కోరుకుంటూ ఉన్నాం.